హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ సంతోషంగా ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు దోసకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. రోట్లో నూరుతున్నారనమాట. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇటువంటి దోసకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకోండి. ఆ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోండి. పావు కిలో దోసకాయలు, పావు కిలో టమాటాలు, ఒక 10 పచ్చిమిర్చి ఫ్రెండ్స్. ఇదిగోండి పచ్చిమిర్చి వేయించుతున్నాను. నేను కారం ఎక్కువ తింటాము, అందుకే మిర్చి ఎక్కువ వేసాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. మీరు 5-6 కాయలు వేసుకోండి, నేను 10 వేసాను. ఈ పచ్చిమిర్చి రంగు మారేదాకా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. అప్పుడే బాగా వేగుతాయి ఈ పచ్చిమిర్చి. ఫ్రెండ్స్, నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి షేర్ అవుతాయి. ఇదిగోండి పచ్చిమిర్చి వేగిని గోల్డెన్ కలర్కి వచ్చినాయి. వీటిని తీసి ఒక గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు టమాటాలు వేసి వేయించుకుందాం. పావు కిలో టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేసాను. వేయించుకోవాలి. ఇవి కూడా మెత్తగా గుజ్జు గుజ్జు అయ్యేదాకా వేయించుకోవాలి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్? ఇలాగా చేస్తే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇక టమాటాలు కూడా ఉడికినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు రోట్లో పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. కొంచెం లావు ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. లావు ఉప్పు వేసుకుంటే తొందరగా మెదుగుతాయి అన్నమాట పచ్చిమిర్చి. లావు ఉప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట ధనియాలు కూడా వేస్తే. టమాటా పచ్చడిలో కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. టమాటాలో కానీ, దోసకాయలో కానీ, వంకాయ పచ్చడిలో కానీ ధనియాలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. వెల్లుల్లిపాయలు కూడా వేసుకోండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోండి. కచ్చా పచ్చగా మెదిగేదాకా దంచుకోండి. పచ్చిమిర్చిలో ధనియాల స్పూను, జీలకర్ర స్పూను, 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలన్నమాట. మీరు మిక్సీలో పట్టుకొని ఉంటారులే ఫ్రెండ్స్. రోట్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇంట్లో ఉండే వాళ్ళైతే తప్పకుండా రోట్లో ట్రై చేయండి. జాబ్కి వెళ్ళే వాళ్ళైతే మీ ఇష్టం ఫ్రెండ్స్. కుదిరితే రోట్లో నూరండి, లేకపోతే మిక్సీలో అయినా వేసుకోండి. కుదిరినప్పుడు ఎవరేం చేస్తాం ఫ్రెండ్స్, మన వీలుని బట్టే చేసుకోవాలి ఏదైనా. కుదరకపోతే ఎవరూ ఏం చేయలేం కదా. కానీ రోట్లో నూరుకున్నంత టేస్ట్ మిక్సీలో వేసినా కానీ రాదండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు అవి మెదిగిపోయినాయి. ఇప్పుడు టమాటాలు కూడా వేసి దంచుకోవాలి. మరీ మెత్తగా నూరకుండా కచ్చా పచ్చాగా దంచుకోండి ఫ్రెండ్స్. అప్పుడే బాగుంటుంది టేస్ట్. పంట కింద ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, జలుబు చేసి నా గొంతు ఏం బాగలేదు. గొంతు బొంగురుగా ఉంటే ఏమనుకోమాకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా వీడియోలు చూసి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇలానే నన్ను ఆదరించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు నలిగినాయి ఫ్రెండ్స్ టమాటాలు కూడా. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందాం. పావు కిలో దోసకాయ ఫ్రెండ్స్. ఇది సన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. దోసకాయ చేదు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. చేదుగా ఉంటే గింజలు తీసేసేయండి. గింజలు తీసేసి వేసుకోండి. చేదు చూసి కాయ. దోసకాయ ముక్కలు కూడా వేసి దంచుకోండి. 1 నిమిషమే దంచుకోండి, ఎక్కువసేపు దంచొద్దు, బాగోదు. ముక్కలు మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు దోసకాయ పచ్చడి. జస్ట్ 1 నిమిషం అలా దంచేసి అదే పచ్చిమిర్చి టమాటా పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకోండి. కలిపి ఇంకా తీసేసి తాలింపు వేసుకోండి. అంత ఎక్కువసేపు దంచారంటే ముక్కలన్నీ చిదురు అయిపోతాయి. జస్ట్ 1 మినిట్ అనమాట. ముక్కలకి టమాటాలు, పచ్చిమిర్చి పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా దంచాలి. కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా వేసి దంచుకోండి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్లో లేదు ఫ్రెండ్స్, అందుకని నేను కరివేపాకు వేసి దంచుకున్నాను. నా చిన్న రోల్ కదా ఫ్రెండ్స్, అందుకని కొంచెం టైం పట్టింది కలవడానికి. బంగాళదుంప ఫ్రెండ్స్, దోసకాయ ముక్కలకి
ఆ పేస్ట్ అంతా పట్టడానికి కొంచెం టైం పట్టిందనమాట. కరివేపాకు వేసి దంచడం మర్చిపోయి ముందు గిన్నెలకు కొంచెం తీసేసాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం కరివేపాకు వేసి దంచాను అనమాట. కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి దంచుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు చూసుకోండి, ఉప్పు చాలకపోతే లాస్ట్లో కొంచెం సాల్ట్ కలుపుకోండి. సాల్ట్ కలిపి దంచుకోండి. ఇంకా కరివేపాకు కూడా వేసి దంచిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను అనమాట. ఇంతే ఫ్రెండ్స్, దోసకాయ టమాటా పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. రోటి పచ్చళ్ళు ఫ్రెండ్స్, ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? అందరికీ ఇష్టమే. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.